హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అడ్వాన్స్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ మ్యాథమెటిక్స్లో గత 5-6 సంవత్సరాలుగా ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇది స్టార్ట్ చేయడానికి ముందు ఎవరికన్నా మ్యాథమెటిక్స్ సంబంధించిన క్రాష్ కోర్స్ కావాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని ద్వారా క్లాసెస్ అయితే అటెండ్ అవ్వచ్చు. మీరు క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి. అయిపోయిన అన్ని క్లాసుల వీడియోలు కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు అయినా మీరు అయితే వినొచ్చు. డైలీ 8:30 to 9:30 నైట్ టైం అయితే క్లాసెస్ జరుగుతున్నాయి. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే, ఒక టాపిక్ నుంచే క్వశ్చన్స్ వస్తాయంటే చాలా క్వశ్చన్స్, మ్యాక్సిమం క్వశ్చన్స్ 2-3 టాపిక్స్ కలిపి కంబైన్డ్ టుగెదర్గా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుంటుంది. మోర్ దెన్ 50 to 60% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్లో 2-3 టాపిక్స్ని కలిపిన క్వశ్చన్సే ఉంటాయి. అందుకే దాన్ని అడ్వాన్స్ ఎగ్జామ్ అంటారు. అంత కాంప్లికేటెడ్గా ఉంటుందంటే కొద్దిగా ఆలోచిస్తే, అంటే అన్ని టాపిక్స్ మీద మనకి ఎంతో కొంత అవగాహన ఉండాలి. చాలా టాపిక్స్ మీద కమాండ్ కనుక ఉండగలిగితే డెఫినెట్గా మనం ఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్లో మంచి స్కోర్ చేయొచ్చు. ఎందుకు అంటే తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ టైం ఉంటుంది. 2 పేపర్లు ఉంటాయి. ఒక పేపర్లో మ్యాథ్స్ కొద్దిగా టఫ్గా ఉన్నా రెండో పేపర్లో ఈజీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా అడ్వాన్స్ ఎగ్జామ్లో 50 to 60% స్కోర్ చేయగలిగితే మీరు అనుకున్న బ్రాంచ్ ఒక మంచి ఐఐటీలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు, నేను పర్సంటేజ్ చెప్తాను, అలాగే మీకు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి కూడా డిస్కస్ చేస్తాను. ముందు పర్సంటేజ్ వైజ్గా చూద్దాం. ఒక క్వశ్చన్ పేపర్లో ఎప్పుడు కూడా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే, అడ్వాన్స్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో పేపర్ ఇచ్చేంత వరకు ఎవరికీ తెలియదు. గత 2-3 సంవత్సరాలుగా 360కి పేపర్ జరుగుతుంది. మ్యాథ్స్లో 17 పేపర్ 1లో 17, పేపర్ 2లో 17 క్వశ్చన్స్ అలా ఉండటం వల్ల కొన్ని బేస్ చేసుకొని మనం చెప్పింది ఏంటంటే, వెక్టార్స్ 3D 2 గనక మనం చూడగలిగితే ఓవరాల్ పేపర్లో దగ్గరగా 11 నుంచి 12% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ వెక్టార్స్ 3D ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడగలిగితే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది వెక్టార్స్ 3D వరకు. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ. మనం జేఈఈ మెయిన్లో కొన్ని టాపిక్స్ నెగ్లెక్ట్ చేస్తాం, అవసరం లేదనుకుంటాం, కానీ అది ఇక్కడ చాలా ముఖ్యం. అందులో పర్టికులర్గా ట్రిగ్నామెట్రీ ఒకటి, కానిక్స్ ఒకటి, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఒకటి. ఇవి మనం పెద్దగా ట్రై చేయం జేఈఈ మెయిన్లో, బట్ ఇక్కడ చాలా వెయిటేజ్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా ఇవి. సో ట్రిగ్నామెట్రీ, ప్రాబబిలిటీ 2 కూడా అరౌండ్ 9 to 10% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ఈ 2 టాపిక్స్ వస్తూ ఉంటాయి. అలాగే మ్యాట్రిసెస్ ఒకటి, కానిక్స్ ఒకటి, దగ్గరగా ఈ 2 కూడా 9% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అలాగే ఇంటిగ్రేషన్లో ఇండెఫినెట్ కూడా చాలా ముఖ్యమైనది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవ్వచ్చు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో చాలా ఈజీగా వస్తున్నాయి క్వశ్చన్స్. మనకి గత 3-4 సంవత్సరాలుగా తీసుకుంటే అది 4% అయిన క్వశ్చన్స్లో చాలా బెటర్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం చేయగలిగేలాగానే ఉంటున్నాయి క్వశ్చన్స్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అవ్వచ్చు, ఇంటిగ్రేషన్ 2 కూడా 7% వెయిటేజ్ ఉంటుంది టోటల్గా పేపర్లో. అలాగే లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, కాంప్లెక్స్ నెంబర్స్, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా 5% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ప్రోగ్రెషన్స్ అంటే సీక్వెన్స్ అండ్ సిరీస్ కూడా ఒక 4 to 5% ఉంటుంది. అలాగే సెట్స్, సర్కిల్స్, ఏరియాస్. సెట్స్ అండ్ రిలేషన్స్ యాక్చువల్గా ఇంతకుముందు ఉండేది కాదు, లాస్ట్ ఇయర్ నుంచి ఇవ్వటం అయితే జరిగింది అది. సో ఇది కూడా 3% క్వశ్చన్ పేపర్ వెయిటేజ్ ఉంటుంది. అలాగే బైనామిల్, క్వాడ్రాటిక్, స్టాటిస్టిక్స్, స్ట్రైట్ లైన్స్ ఇవి 1% అంటే దగ్గర ఒక క్వశ్చన్ రావచ్చు అనేటువంటిది. అసలు ఓవరాల్గా ఏ టాపిక్ నుంచి ఎన్ని ఇచ్చారు అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం చూడండి, మ్యాథమెటిక్స్ సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే 2017 నుంచి 2024 వరకు చూస్తే సెట్స్ అండ్ రిలేషన్స్, ఇందా మీకు చెప్పినట్టుగా సెట్స్ అండ్ రిలేషన్స్ అయితే మనకి లేదు. లాస్ట్ ఇయర్ నుంచే క్వశ్చన్స్ ఇవ్వటం అయితే స్టార్ట్ చేశారు, కానీ తప్పనిసరిగా చూడండి క్వశ్చన్స్ చాలా ప్రాబబిలిటీ ఒక రేంజ్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి సెట్స్ అండ్ రిలేషన్స్ కొద్దిగా బెటర్గా అనిపిస్తాయి. తర్వాత ఆల్జిబ్రా, ఇట్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆల్జిబ్రా అనేది మనం మ్యాట్రిసెస్ని కూడా ఇంక్లూడ్ ఆల్జిబ్రానే కాబట్టి అది కూడా యాడ్ చేసుకుంటే ఎప్పుడు 9 to 10 క్వశ్చన్స్. ఓవరాల్గా క్వశ్చన్ పేపర్లో 34 క్వశ్చన్స్ ఉంటే అరౌండ్ 8 to 10 క్వశ్చన్స్ మీకు ఆల్జిబ్రా నుంచి క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి. ఇంకా మనం ప్రాబబిలిటీ కూడా ఆల్జిబ్రా కింద కన్సిడర్ చేస్తే అసలు 30% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్, గుర్తుపెట్టుకోండి, 30% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ డెఫినెట్గా మీకు ఆల్జిబ్రా ఉంటుంది. ఇంకో 30% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ క్యాలిక్యులస్ ఉంటుంది. మిగతావన్నీ రిమైనింగ్ పార్ట్ ప్లే చేస్తూ ఉంటాయి. సో ఆల్జిబ్రాలో ఏ సంవత్సరం ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. ప్రతి సంవత్సరం కూడా మీరు కౌంట్ చేస్తే ఈ 3 కౌంట్ చేసుకోవచ్చు మీరు, ఎందుకంటే ఇవంతా కూడా ఆల్జిబ్రా పార్టే. సో దగ్గరగా చూడండి 30% పై క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ కూడా ఉన్న 34 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ అంటే అది కూడా మంచి వెయిటేజ్ ఉంటుంది. అయితే కొన్ని క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు, అది కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్లో తెలుస్తుంది తప్ప ముందుగా అయితే మనకు తెలియదు. అలాగే జామెట్రీ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 34 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్
కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి. మీరు 2021లో చూడండి 11 క్వశ్చన్స్ వచ్చినాయి. కాబట్టి జామెట్రీ మీద కూడా మీరు మంచి కాన్సన్ట్రేట్ చేయాలి. అందులోనూ పర్టికులర్గా ఇప్పుడు జేఈ మెయిన్లో కొంత కాన్సెప్ట్ ట్యాంజెంట్ నార్మల్ అనే కాన్సెప్ట్ లేదు సర్కిల్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో. కాబట్టి అది మనం ఎక్స్ట్రాగా చదవాల్సి ఉంటుంది అడ్వాన్స్ ఎగ్జామ్ కోసం. అలాగే డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనేది పెద్ద గొప్ప ఇదేమి కాదు నా దృష్టిలో. బట్ పర్టికులర్గా కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ మీద ఎక్కువ చూసుకోండి. లిమిట్స్ మీద క్వశ్చన్ వస్తూ ఉంటుంది. బట్ మీరు ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ చూడండి ఎప్పుడు కూడా మినిమం 5 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అందులో మీకు మళ్ళీ చెప్పేది ఇండెఫినెట్ ఇంటిగ్రేషను. మనకి మామూలుగా జేఈ మెయిన్లో డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇంపార్టెంట్, కానీ ఇక్కడ ఇండెఫినెట్ ఇంపార్టెంట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. ఆ రెండు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వెక్టార్స్, మీకు ఇందా చెప్పినట్టుగా వెక్టార్స్ కూడా 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ మనకి వెక్టార్స్ 3D కలిపితే ఓవరాల్గా 34 క్వశ్చన్స్ ఉంటే ఒక 3-4 క్వశ్చన్స్ మనకి వెక్టార్స్లోను 3Dలోను కలిపి కనపడే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా వెయిటేజ్ అనేది. సో స్టూడెంట్స్ ఇందులో చాలా టాపిక్స్లో ఒకదానికొకటి మిక్స్ అయి ఉంటే, ప్రాబబిలిటీలో మ్యాట్రిసెస్ క్వశ్చన్స్ ఉంటే మ్యాట్రిసెస్ని కలిపి వాళ్ళు స్టాటిస్టిక్స్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సెట్స్ అండ్ రిలేషన్స్ క్వశ్చన్ తీసుకెళ్ళి జామెట్రీలో యాడ్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి. క్యాలిక్యులస్ తీసుకెళ్ళి జామెట్రీలో యాడ్ చేసి రకరకాలుగా వాళ్ళు కొత్తగా ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఎగ్జామ్కి మొట్టమొదటి మనకు భయం వచ్చేది ఎక్కడ అంటే క్వశ్చన్కి ఫస్ట్ స్టెప్పే. ఆ ఫస్ట్ స్టెప్ కరెక్ట్గా వేయగలిగిన వాడికి మిగతా క్వశ్చన్స్ బాగానే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో కాన్ఫిడెంట్గా ఉండండి, ఇబ్బంది ఏమి ఉండదు. మనకి చేయగలిగిన క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అవి జాగ్రత్తగా వెతుక్కోగలిగేంత టైం కూడా ఉంటుంది. కాబట్టి కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయడానికి అయితే ట్రై చేయండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.